అసలే నేను ఒకళ్ళిద్దరు ఉంటేనే నేను కొంచెం రాజా సినిమాలో వెంకటేష్ లాగా అయిపోతాను నేను మాట్లాడడానికి. బీచ్కి వచ్చాను, బీచ్లో మాట్లాడి మంచి వీడియో చేద్దామని వచ్చాను నేను. ఇక్కడ చూస్తే ఇంతమందిని చూస్తే నాకు నిజంగా రాజా సినిమాలో వెంకటేష్ లాగా అయిపోయాను ఈరోజు. నేను ఈరోజు వీడియోలో వస్తుంది నాకు తెలియదు. డే 6 చూద్దాం. నా బుర్ర ఎంత బాగా పనిచేస్తుందంటే ఈరోజు డే 7, డే 6 అని చెప్పాను నేను. అండ్ ఇందులో మనకి హైలైట్ ఏంటంటే మనం ఎడిటింగ్ చేయట్లేదు, మనకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది ఇక్కడ. తమ్ముడా బీచ్లో మాకు ఓల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం మనుషులు తగ్గారు, అందుకనే నేను అట్లీస్ట్ కొంచెం అయినా ఒక 4 అడుగులు వేద్దాం వాక్ అండ్ టాక్లో కదా అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకనే నేను కొంచెం వీడియో తీయడం మొదలు పెట్టాను. ఏమవుతుందో చూద్దాం. సో వరద అలాగే ఉంది. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్గా నాకు ఒక పాయింట్ చెప్దాం అనిపించింది అనమాట. నేను నిన్న లైట్ ఫ్రమ్ మెనీ సోర్సెస్ అనే బుక్ గురించి చెప్పాను కదా. ఆ బుక్లో అబ్రహం లింకన్ వాళ్ళ అబ్బాయి స్కూల్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళ చిన్న అబ్బాయి స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళ టీచర్కి రాసిన ఒక లెటర్ గురించి తెలిసిందనమాట. ఐ థింక్ ప్రతి పేరెంట్ కూడా ఆ లెటర్ చదవాలి అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఎందుకంటే అంత అద్భుతంగా రాశారనమాట ఆ లెటర్లో. అసలు ఒక పిల్లడికి ఏం నేర్పించాలి, ఏం చెప్పాలి, అసలు ఒక టీచర్కి ఎంత నీట్గా విన్నవించారు అని చెప్పేసి ఆ లెటర్లో ఉందన్నమాట. సో ఐ థింక్ ఆ బుక్ చూడగానే నాకు అందుకే నచ్చిందనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలు మన ఆ బుక్ నుంచి మనం తెలుసుకోవచ్చు అనే ఒక పాయింట్ నాకు తెలిసిందనమాట. సో మీరు కూడా గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు ఇఫ్ యూ వాంట్. లెటర్, అబ్రహం లింకన్స్ లెటర్ టు హిజ్ సన్స్ టీచర్ అని ఉంటుంది. సో నేను ఇక్కడ కూడా మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను కావాలితే, బట్ ఇఫ్ యూ కెన్ గూగుల్ యూ విల్ గెట్ ఇట్ క్లియర్లీ. సో ఐ థింక్ ఈ రోజుకి ఇంతే. రాజా సినిమాలో రాజా క్లైమాక్స్లో వెంకటేష్ లాగా నన్ను కొంచెం మన్నించి, సో ఐ నీడ్ టు ఫైండ్ సమ్ బెటర్ ప్లేస్. ఐ థాట్ బీచ్ వుడ్ బి గ్రేట్. యాక్చువల్గా బీచ్ చాలా మంచిది. నేను ఇంకా యాక్చువల్గా పైన మబ్బుగా కూడా ఉంది చూడండి, ఏ క్షణమైనా వర్షం రావచ్చు ఇక్కడ యాక్చువల్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది మనుషులు ఉన్నారు, మనకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది, మంచిగా అందరూ వాక్ చేస్తున్నారు అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వేట్ దేర్ ప్రైవసీ. సో నాకు ఏదైనా మంచి స్పేస్ దొరుకుంటే ఇంకా నీట్గా నేను యాక్చువల్గా చెప్తామని అనుకున్నాను అనమాట. చూడండి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. సో చూద్దాం ఇంకా ఏం చేయాలని చూద్దాం. ఈ రోజుకైతే ఇంతే. ఓకే, ఇంగ్లీష్లో కలుద్దాం. అది కూడా సేమ్ ఇదే చెప్పబోతున్నాను ఈరోజు ఇంగ్లీష్లో. బట్ యాక్చువల్లీ ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఏంటంటే మనం ఆల్రెడీ 1 వీక్ కంప్లీట్ అయింది. మండే మొదలు పెట్టాం, ఈ రోజుతో ఫస్ట్ 1 వీక్ కంప్లీట్ అయింది. సో ఐ థాట్ టు టేక్ రివ్యూస్. మీరు ఈ 7 రోజుల్లో కానీ మీరు ఒక ఫాలో అయ్యి ఉన్నా, లేదంటే అందరూ 1-2 వీడియోలు చూసున్నా, మీకు ఏమనిపించింది, మీరు ఏమైనా చెప్దాం అనుకుంటే ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్స్. నేను ఐ విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఐ విల్ కంటిన్యూ టు ఈట్ యువర్ బ్రెయిన్. మీ బుర్రలు తిన్నాకైతే మాత్రం నేను ఆపేదే లేదు, తగ్గేదే లేదు. సో అది పక్కన పెడితే ఇంప్రూవ్మెంట్స్ చేసి, బిట్ బై బిట్ ఇంప్రూవ్మెంట్స్ చేసి నేను చెప్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో ఆ విషయమే వచ్చి నాకు యాక్చువల్గా చెప్దాం అనిపిస్తుంది అనమాట. ఏమైనా చెయ్యి, ఇంప్రూవ్ చేసుకొని నువ్వు చేసే కంటే బాగా చెయ్యి. నీకు ఏది నచ్చుతుందో అదే చెయ్యి, బట్ ఇంకా బాగా చెయ్యి అని చెప్దాం అనిపిస్తుంది అనమాట. ఐ థింక్ ఆ వీడియో కాల్ టిప్ పనిచేస్తున్నట్టుంది. నేను వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతున్నాను, నా చుట్టూ నుంచి చూసి వెళ్ళిపోతా ఉన్నారు అనమాట. ఈడవాడు పిచ్చాడు మాట్లాడుకుంటాడు అని అనుకోవట్లేదేమో అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ప్లీజ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్పుట్స్. నేను మెయిన్గా స్క్రీన్లో కనిపిస్తుంది చేశారా, ఆమె మా చెల్లి అనమాట. సో ఆ అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇచ్చింది నాకు. యాక్చువల్లీ చాలా క్వశ్చన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చెప్పింది. నెక్స్ట్ వచ్చి మా తమ్ముడు ఏమన్నాడు అనుకున్నారు, అసలు నేను వీడియోలు చూడడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఒక హుక్ లేని కూడా లేదు, ఏం లేదు, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు మా తమ్ముడు. అయితే వెనకాల చూడండి అంకుల్ ఫోటోషూట్ చేస్తున్నారు. ఇక్కడ అంకుల్. సరే ఓకే.
సో మన ఘంటసాల గారు పాట వస్తుంది చూడండి, జీవన తరంగాలంట. నా బతుకు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు. అన్నేం చూస్తారులే. ఇది యానం గోదావరి, అది యానం బ్రిడ్జ్. ఎర్ర గోదావరి కొత్తగా వచ్చింది అన్నమాట. యాక్చువల్గా అయితే వరద వస్తే ఇదంతా నిండిపోతుంది అనమాట. ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి. బట్ కొంచెం పర్లేదు, మనం వీడియోలు చేసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం వరద రాకుండా ఆపాడు దేవుడు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఓకే, విల్ మీట్ యూ ఇన్ అనదర్ వన్. బాయ్, టేక్ కేర్.